రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు ధీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. భక్తులకు అనుగ్రహిస్తూ పూజలు అందుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొంటున్నారు. శ్రీరామ్ నగర్లోని శ్రీ 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 సంకట హర హర సిద్ధి వినాయక ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో విశిష్ట చండీ హోమం నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో విశిష్ట చండీ హోమం అత్యంత వైభవపేతంగా జరిగింది. శ్రీరామ్ నగర్లోని శ్రీ 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 సంకట హరవర సిద్ధి వినాయక ఆలయం వద్ద సోమవారం సప్తసతి పారాయణ సహిత విశిష్ట చండీ హోమం నిర్వహించారు. బ్రహ్మశ్రీ శ్రీ కోట గణేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ హోమం జరిగింది. స్థానికులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, భక్తులు ఈ విశిష్ట చండీ హోమం కార్యక్రమాన్ని ఆద్యంతం తిలకించారు. చక్కని వాతావరణంలో జరిగిన ఈ హోమం రాజకీయాలకు అతీతంగా నాయకులు వచ్చి అమ్మవారికి పూజలు చేశారు. గన్నికృష్ణతో పాటు ఆయన కుమార్తె అన్నే స్మిత హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గన్నికృష్ణ మాట్లాడుతూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూలా నక్షత్రం రోజున ప్రతి ఏటా చండీ హోమం నిర్వహిస్తున్నామన్నారు. దేశం, రాష్ట్రం, రాజమండ్రి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ హోమం చేశామన్నారు. దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి. రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవీమాతను కోరుకుంటూ ఈ హోమం చేయడం జరిగింది. హోమం కూడా జయప్రదంగా ముగిసింది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చారు. దీనికి వేరే రాజకీయంగా ఏం మాట్లాడేది ఏం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఈ రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా స్పందించి ఆ దేవీ కృప కూడా తోడయి రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలి, మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనవసరమైన కాంట్రవర్షీలకు వెళ్లకుండా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి, అనవసరమైన కాంట్రవర్షీలకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనం అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తాను. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గన్నికృష్ణ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అన్నప్రసాద వితరణకు భారీగా భక్తులు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాల్స్ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. 42వ వార్డు ప్రజలు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు, నగర ప్రముఖులు అన్నే శ్రీరంగ నాయకుల ప్రభు, గన్నికృష్ణ అల్లుడు అన్నే రామకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎర్రా వేణుగోపాలరాయుడు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవరావు, నగర ప్రముఖులు కోనేరు మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు వర్రే శ్రీనివాసరావు, గంగిన హనుమంతరావు, పెండ్యాల రామకృష్ణ, మజ్జి రాంబాబు, పట్టపగలు వెంకట్రావు, అయ్యేల గోపి, పలువురు మాజీ కార్పొరేటర్లు ఇచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమండ్రి ఆర్యాపురంలో గల టింబర్ మర్చెంట్స్ హాల్లో కల్ప వర్తకుల సోదరుల ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం ఆర్యాపురంలో గల టింబర్ మర్చెంట్స్ హాల్ నందు కల్పవర్తక సోదరులచే శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు శ్రీ లలిత సహస్ర నామ పారాయణం నిర్వహిస్తున్నారు. సోమబత్తుల దివాకర్, నళినీదేవి కుమార్తె కుమారి హైందవిచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ కార్యక్రమానంతరం కుమారి హైందవిని
కలపవర్తక సోదరులు మండవెల్లి వెంకటరాజు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఛాంబర్ గోదావరి టింబర్స్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బివి రమణ, కార్యదర్శి కొయ్యన శ్రీలక్ష్మీ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఉప్పల వీరవెంకట సత్యనారాయణ, కోశాధికారి మండవల్లి సత్యనారాయణమూర్తి, కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు మరియు కలపవర్తక సోదరులు అందరూ పాల్గొన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా పండుగ సందర్భంగా డబుల్ ధమాకా డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నామని ఆహ్వానిస్తున్నారు. ప్రేక్షకులకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి వారి దసరా పండుగ కానుక. మీ ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేయడానికి ఈసారి సౌత్ ఇండియా మీకోసం డిస్కౌంట్ ఆఫర్స్తో పాటుగా స్పాట్ గిఫ్టులను కూడా తెచ్చేసింది. డబుల్ ధమాకా ఆఫర్స్ అన్నమాట. మీరు చేసే ప్రతి 2000 కొనుగోలుపై మీకు అప్పటికప్పుడే స్పాట్ గిఫ్టులు ఇచ్చేస్తున్నారు. కామాక్షి పట్టుచీర మొదటిది 4395 పెట్టి కొనుగోలు చేస్తే రెండవ చీర కేవలం 45 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. వైదేహి పట్టుచీర మొదటిది 4495 పెట్టి కొనుగోలు చేస్తే రెండవ చీర కేవలం 45 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. ఫ్యాన్సీ స్పెషల్ కేటలాగ్ చీరలలో రెండవ చీర కొనుగోలుపై పూర్తిగా 90% డిస్కౌంట్. గార్డెన్ వెరైలీ ఫ్యాన్సీ చీరలపై 60% డిస్కౌంట్. జెంట్స్ నచ్చే జీన్స్ ప్యాంట్స్ లేక రెడీమేడ్ షర్ట్స్ 3 పీసెస్ కాంబో కేవలం 1500 రూపాయల కింది ప్రారంభం. కుర్తా పైజామా సెట్స్, ఎథెనిక్ వేర్పై ప్రత్యేక ఆఫర్స్. అంతేకాదండి, లెహంగాలు, స్ట్రైట్ కట్ సెట్స్, లేడీస్ జీన్స్, డ్రెస్ మెటీరియల్స్లో ఎన్నో లేటెస్ట్ కనెక్షన్లు వచ్చేసాయి. మీ ఇంటిల్లిపాదికి కావలసిన లేటెస్ట్ ఫ్యాషన్లు, డిస్కౌంట్ ఆఫర్సు మరియు స్పాట్ గిఫ్ట్లు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రిలో ఈ దసరా షాపింగ్ ద్వారా పొందండి. తప్పక విచ్చేయండి అని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. లాభంగా ఉంటుందండి. మంచి ఐటము, ఎప్పుడు రెగ్యులర్గా దొరికే ఐటమ్ మీద మీకు చాలా డిస్కౌంట్లో దొరుకుతుంది. అలాగే మనకి కిడ్స్లో వచ్చేటప్పటికి మీకు తెలుసు సౌత్ ఇండియా అనేది రాజమండ్రిలోనే నెంబర్ 1గా వస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఐటమ్స్ కానీ, ఆఫర్స్ కానీ, మెన్స్ కానీ, అలాగే పెద్దవాళ్ళకి కావాల్సిన చీరలు, నేత చీరలు కానీ, ఫ్యాన్సీ చీరలు కానీ, పట్టు చీరలు కానీ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నిత్య నూతన వెరైటీలతో మిమ్మల్ని ఐటమ్ పరంగా సాటిస్ఫై చేయగలం. అలాగే రేట్లు కూడా మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు ఈ డిస్కౌంట్లు, మళ్ళా స్పెషల్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్ ఆఫరు, ఇవన్నీ కలుపుకుంటే మీకు ఏమవుతుందంటే ఈసారి దసరాకి మీకు షాపింగ్ చాలా ఆనందకరంగా మీరు మన షాపింగ్ మాల్లో చేసుకొని ఈ గిఫ్ట్లు పొంది, ఈ ఆఫర్లు, ఈ లాభం అంతా పొంది మీకు ఈ పండగ నుంచి అంతా కూడా శుభమే జరగాలని కోరుకుంటూ మీ రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి నమస్కారాలు. జై హింద్. వేమగిరి జక్కంపూడి నగర్ కాలనీలో భక్తులకు మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కడియం మండలం వేమగిరి జక్కంపూడి నగర్ కాలనీ వినాయక చవితి అనంతరం ఆదివారం భారీగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధనలో భక్తులకు వెజ్ బిర్యానీ, పులిహోర, కుండ పెరుగు, 5 రకాల స్వీట్లు తదితర వంటకాలతో పసందైన విందును భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇక్కడ గణపతి నవరాత్రులు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సుమారుగా 10,000 మంది భక్తులు అన్న సమారాధనలో స్వామివారి ప్రసాదం స్వీకరించారన్నారు. జక్కంపూడి నగర్ కాలనీలో భక్తులు, దాతల సహకారంతో గణపతి నవరాత్రులు, అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మా సేవా సంస్థ సభ్యులు, మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రాజమండ్రి శ్రీ శ్యామలాంబ అమ్మవారి పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి నూతన పాలక మండలి కార్యవర్గ ప్రమాణ స్వీకారం శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ఈవో సిహెచ్ వెంకటలక్ష్మి, టీవీఎస్ఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల చైర్మన్ కడియాల భద్రరావు, డైరెక్టర్లుగా అట్టాడ వెంకట సత్య అప్పారావు, బోను ఈశ్వరి, మల్లాపురెడ్డి వరలక్ష్మి, కురగంటి త్రినాథ్, తాడివలస వెంకటలక్ష్మి, అందలూరు చంద్రశేఖర్, కారుమూరి సురేష్, కెల్లా జయలక్ష్మి, తుర్లపాటి శాలిని ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎం పద్మావతితో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నగర తెలుగుదేశం అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయ కమిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధ్యక్షులు కడియాల భద్రరావు మాట్లాడుతూ పాలక మండలి డైరెక్టర్లు, ఈవో సహాయ సహకారాలతో రాబో రోజుల్లో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు, పిల్లి శ్యామ్ కుమార్, రుంకాని విజయ్, దాస్యం ప్రసాద్, కడియాల వాసు, కడియాల శ్యామ్, కడియాల ప్రేమ్, కృష్ణ సుబ్రహ్మణ్యం, కుమారస్వామి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంతోషంతో ఉండేలాగా ఆ అమ్మవారు దీవించాలని, వీళ్ళకి కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాగా ఆ తల్లిలందరికీ కూడా మనోధైర్యాన్ని అలాగే బలాన్ని కూడా చేకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ కమిటీకి చైర్మన్గా ఎన్నుకోబడిన మన కడియాల వీరభద్ర గారికి, కమిటీ మెంబర్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. ఈ చైర్మన్ పదవి ఇచ్చారు మాకు, డైరెక్టర్లు అందరూ మాకు తోడ్పడి, అలాగే మా ఈఓ గారు కూడా మాకు తోడ్పడి మాకు సహకరించాలనేసి, ఉత్సవాలు కూడా బాగా చేస్తామనేసి మనం. రాజమండ్రి విఎల్పురం పార్కులో సరస్వతి పూజలు జరిగాయి. దసరా ఉత్సవాల సందర్భంగా విఎల్పురం పార్కు వద్ద దసరా ఉత్సవాల సందర్భంగా నడిమిటి సత్యబాబు, సత్యవేణి ఆధ్వర్యంలో మూలా నక్షత్రం పురస్కరించుకొని సరస్వతి పూజలు సుమారు 1000 మంది పిల్లలు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర, సింగర్ వెంకటేశ్వరరావు, మేడిచెర్ల తేజ, ఎన్ సతీష్, మేడిచెర్ల హనుమంత్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని సాయిబాబా ఆలయం వద్ద దసరా నవరాత్రి మహోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు, ఆశీస్సులు విద్యార్థులపై ఉండాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ ఆకాంక్షించారు. తిలక్ రోడ్లోని సాయిబాబా ఆలయం వద్ద దసరా నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్యార్థులకు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతులు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నారన్నారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు కానీ అలాగే మన బాబా గారు కానీ వారి యొక్క ఆశీస్సులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో రాజమండ్రి ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియాలో 11వ డివిజన్లో ఉన్నట్టు 11, 12లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలను జరుపు. రాజమండ్రి నగరపాలక సంస్థ బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహించిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 ఫైనల్స్ పోటీలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ క్రీడలకు రాజమహేంద్రవరం వేదిక కావాలని సాప్ చైర్మన్ ఏ రవినాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహించిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 పోటీలు జరిగాయి. విజేతలకు ముఖ్య అతిథి సాప్ చైర్మన్ రవినాయుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. రవినాయుడు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి సాప్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి పాలనలో క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని, ఆటలకు ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు.
జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఏ స్కూల్ హెచ్ఎఫ్ గేమ్స్ అయినా కూడా రేపు నేషనల్ గేమ్స్ వచ్చినా, ఖేలో ఇండియా గేమ్స్ వచ్చినా, ఏ గేమ్స్ వచ్చినా ఖచ్చితంగా 1-2 గేమ్స్ ఎమ్మెల్యే గారు ఏదైతే కలలు కంటున్నారో, వాళ్ళు ఏ విధంగా రాజమండ్రిని క్రీడా హబ్గా మార్చాలనుకున్నారో తదకు అనుగుణంగా కూడా స్పోర్ట్స్ అథారిటీ సహకరిస్తుందని కూడా తెలియజేసుకుంటాం. మా అసోసియేషన్ సభ్యులు బాలు గారు అలాగే ఇతర సభ్యులు చాలా కీలకమైన పాత్ర పోషించారు. మేమంటే వస్తున్నాం, కూర్చుంటున్నాం, వీక్షిస్తా ఉన్నాం, వెళ్ళిపోతున్నాం. కర్త కర్మ క్రియ అంతా బాలు గారు, ఆయన యొక్క సభ్యులు. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రెఫరీస్ కానీ ఇంకా ముందున్నవారు, వెనక ఉన్న బిహైండ్ ద స్క్రీన్ ఎవరైతే టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అలాగే మాతో పాటు పాల్గొన్న మా కూటమి కుటుంబ సభ్యులు. ఆల్ ఇండియా సీనియర్ ర్యాంక్ సింగిల్స్ ఉమెన్స్ సూర్య చరిష్మా విజయవాడ అమ్మాయి, మన ఏపీ అమ్మాయి నెగ్గింది. రన్నరప్ హర్యానా ఉమెన్ ఆయన అమ్మని గెలిచింది. అలాగే హర్యానాకు చెందిన భరత్ సింగిల్స్ విన్నర్, రన్నరప్ రవి. అలాగే మిక్స్డ్ డబుల్స్ డిఫరెంట్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో డబుల్స్ చెన్నై మరియు పాండిచేరి టీం వాళ్ళు గెలిచినారు. కడియపులంక శ్రీ అప్పన్న సమేత అనంతేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కడియం మండలం కడియపులంక శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అపర్ణాదేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ మార్గాని సత్యనారాయణ, ఆలయ కమిటీ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దేవరపట్ల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అభిషేకంలు నిర్వహించారు. దాదాపు 2000 మంది విద్యార్థులకు పెన్నులను ఆలయ కమిటీ చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. పంచామృతాల్లో కూడిన శీతల పానీయం విద్యార్థులకు అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. రాజమండ్రి, బాలాజీపేట, బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం, బాలాజీపేట, బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజు మూలా నక్షత్రం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు మణికుమార్ శర్మ ప్రతిరోజు ఉదయం శ్రీచక్రానికి సహస్ర కుంకుమ పూజ, శివలింగానికి పంచామృత అభిషేకాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసులు రెడ్డి, వాసంశెట్టి సూర్య గణేష్, తలారి శ్రీనివాస్, సూరంపూడి ప్రకాష్, వడ్డీ రాజా, జిపిఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో 11వ శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం కావడంతో చిన్నారులు పెద్ద ఎత్తున పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. స్థానిక సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, చైర్మన్ ఆర్ఎస్ఆర్ గ్రూప్ అధినేత రంకిరెడ్డి సుబ్బరాజు, ఫైనాన్షియల్ అడ్వైజర్ రంకిరెడ్డి గోపాలకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ సరస్వతీదేవి అనుగ్రహం పిల్లలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. కొత్తపల్లి కోదండరామయ్య తన మనుమరాలు వల్లూరు సాయి వేదాంచిక అక్షరాభ్యాసం సందర్భంగా ఆలయ అభివృద్ధికి ₹1,00,000 చెక్కును తోట సుబ్బారావుకి అందజేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం పల్లకీ సేవ, కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.
రాను రోజుల్లో మహాక్షేత్రం అవ్వాలని ఆశిస్తూ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ ప్రాంతం అంతా పరిపూర్ణంగా ఉండాలని గోదావరి తల్లి సరస్వతి మాత ఆశీర్వాదం అందరికీ ఉండాలని ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరం కూడా అన్ని పనులు ముగించుకొని త్వరగా ప్రజలకు అంకితం చేస్తాం అమ్మవారు టెంపుల్ని కూడా అని ట్రస్టీ తరపున నేను చెప్పడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. రాజమండ్రి మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మోరంపూడి రోడ్డు శ్రీ సాయి చైతన్య నగర్ శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా లైటింగ్ పడమర రామకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పిల్లా లక్ష్మణరావు, కోసూరు శ్రీనివాసరావు, తిరంగారు రామారావు, పంపన అర్జునరావు, గొంతెన సత్యనారాయణ, పలస భీమేష్, చీరా రవి, రంగారావు, మండల బంగారాజు, మేడి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లలితానగర్ నామాన ధనరాజు వీధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామాన ధనరాజు వీధి నామాన ధనరాజు నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నామనవాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులు సరస్వతి పూజలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వై శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాతాజీ, శ్రీరాములు, అడబాల నాగార్జున, శ్రీపాద మోహన్, పిల్లా సతీష్, నాగేంద్ర, అంజీ, సతీష్, సూర్య, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాతాజీ, శ్రీరాములు, అడబాల నాగార్జున, శ్రీపాద మోహన్, ఈ కార్యక్రమంలో తాతాజీ పిల్ల రాజమండ్రి కోరకొండ రోడ్ వీవర్స్ కాలనీ సెంటర్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం కోరకొండ రోడ్లోని వీవర్స్ కాలనీ సెంటర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులు సరస్వతి పూజలు చేయించుకున్నారు. అనంతరం భక్తులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు జొన్నాడ వీరవెంకట సుబ్బారావు, దుద్దుపూడి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, రాజు, కాలేపు రవి, ఎన్వి సత్యనారాయణ, దుద్దుపూడి పద్మావతి, బాల, దేవి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ నదుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ గ్రంథి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రపంచ నదుల దినోత్సవం జరిగింది.
గోదావరి నది ఈ నదీమ తల్లికి గోదావరి మాత విగ్రహానికి పుష్కరాల రేవులో పూజలు హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, ట్రెజరర్ ప్రీతం, ప్రముఖులు గోపాలకృష్ణ, రాఘవరావు, జోన్ చైర్పర్సన్ లైన్ గుప్తా, సిద్ధాంతి ప్రసాద్ గుప్తా, నూతన సభ్యులు ఇమ్మంది మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇది పునస్కరించుకొని మన గోదావరి మాతకి పూజ చేసి అందరి ఆ మాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మేమందరం ఇక్కడ కలిసాము. ఇది మాకు చాలా ఆనందకర విషయం. అందరినీ కూడా ఈ యొక్క గోదావరి మాత ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. రాజమండ్రి కొత్తపేట 1వ వీధి రామదుర్గ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధి రామదుర్గ శరన్నవరాత్రి మహోత్సవాలు పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు మహాచండీదేవి అవతారం సందర్భంగా దంపతులచే పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని ఈ పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ది సిటీ సైకిల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పందిరి మహాదేవుడు సత్రం పాలక మండలి ప్రతినిధులను సముచిత రీతిలో సన్మానించారు. రాజమహేంద్రవరం ది సిటీ సైకిల్స్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కోట్లింగాల క్షేత్రం పందిరి మహాదేవుని సత్రానికి చైర్మన్గా, డైరెక్టర్స్గా ఎన్నికైన చైర్మన్ రెడ్డిమణి, డైరెక్టర్లు గొర్రెల సత్యరమణి, తుళ్ళి పద్మావతిలను ఘనంగా సత్కరించారు. ది సిటీ సైకిల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు వీరిని సాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంగా సత్యనారాయణ, ఎస్ సత్యనారాయణ బాబు, జాయింట్ సెక్రటరీ గొర్రెల వెంకట చిన్నారావు, సిటీ జనరల్ సెక్రటరీ బొమ్మిడి హరి, వైస్ ప్రెసిడెంట్ మావుళ్ళయ్య, సీనియర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రాజేంద్రనగర్లో శ్రీ కనకదుర్గ భవానీ దీక్షాపీఠంలో అమ్మవారిని నోట్ల కట్టలతో అలంకరింపచేసి విశేష పూజలు చేస్తున్నారు. రాజమండ్రి రాజేంద్రనగర్లో శ్రీ కనకదుర్గ భవానీ దీక్షాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. 35 లక్షలతో నోట్లతో అలంకరణ చేశారు. రాజేంద్రనగర్ సూర్యకాంతం ఇంటి వద్ద 43 సంవత్సరాలు, వినాయక చవితి, దసరా, డిసెంబర్లో చండీ యాగం, కార్తీక మాసంలో శివునికి పూజలు అత్యంత భక్తి ప్రపత్తులతో చేస్తూ ఉంటారు. నీలాద్రి వెంకటరమణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. డిసెంబర్లో చండీ యాగం కార్యక్రమం జరుగుతుంది. భవానీ మాలందరూ భవానీ మాల వేసుకుని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ డిసెంబర్ నెలలో భవానీ మహాచండీ యాగం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలను కూడా దినదినాభివృద్ధి చెందు ఇంకా అమ్మవారి ఆశీస్సులు అమ్మ అందరికీ కలగజేయాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. దళితవాడల్లో ఆలయాల నిర్మాణాలు చేస్తామని ప్రకటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కాలంలో దళితుల గురించి మాట్లాడుతూ ఫ్యాషన్ అయిపోయిందన్నారు. దళితవాడల్లో ఆలయాల నిర్మాణం చేయిస్తామనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దళితవాడల్లో ఆలయాల నిర్మాణం చేయడానికి మీరెవరు అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ఆలయాలకు వెళ్లకుండా వివక్షతో ఇలాంటి ప్రణాళిక రూపొందించారా అని మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగిందని ధ్వజమెత్తారు. దళితులకు ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించడం కాదు, ప్రధాన ఆలయాల్లోకి వచ్చేలాగా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాబట్టి కూటమి వచ్చింది కదా, నేను కూటమిలో ఉన్నా కూడా భువన కరుణాకర్ రెడ్డిని కూడా దళిత బంధు ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఇప్పటికీ దళిత వాడల్లోకి హిందూ దేవాలయం నిన్ను ఎవడన్నా అడిగాడా? అంటే మెయిన్ ఆలయాలకు రాకుండా నువ్వు అంటే అడ్డుకట్ట వేయడానికి నీ ఆలయాలు మేము వస్తే మల్లమైపోతాయన్న ఉద్దేశంతో దళితవాడల్లో నువ్వు కట్టడానికి పూనుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం కోట్లింగాలపేటలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పందిరి మహాదేవుడు సత్రం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు ఈ పాలకవర్గంలో డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం గొర్రెల వీరవెంకట సత్యనారాయణ లింగంపేట శ్రీ కార్యసిద్ధి గణపతి ఆలయంలో సోమవారిని దర్శించుకొని పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండలరావు బుడ్డిగ రాధా రమణిని సాలుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కార్యసిద్ధి గణపతి ఆలయ కమిటీ సభ్యులు, లింగంపేట ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఆర్యాపురం ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, బాంబే కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, 39వ వార్డు కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, అభిమానులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమెను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.